బలూచ్ ప్రస్తుతం పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టిస్తున్న పేరు ఇదే. ఇతడేమీ పవర్ సెంటర్ కాడు, కేవలం బలూచిస్తాన్ మానవ హక్కుల కార్యకర్త, జర్నలిస్ట్ మాత్రమే. కానీ ఒక జర్నలిస్ట్ తలుచుకుంటే ఏం చేయగలడో ఉగ్రదేశానికి చూపిస్తున్నాడు. పాకిస్తాన్ ఉగ్ర కుట్రలను బట్టబయలు చేయడమే కాక బలూచిస్తాన్లో దాని అరాచకాలను ప్రపంచానికి కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ మద్దతు కూడగడుతున్నాడు. తాజాగా ప్రధాని మోడీకి సంచలన లేఖ రాయడం అందులో భాగమే. ఆ లేఖే ఉగ్రదేశాన్ని వణికిస్తోంది. ఇప్పుడు లేఖలోని ఒక్కొక్క లైన్ పాక్కు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఆ డీటెయిల్స్ ఇవాళ టాప్ స్టోరీలో చూద్దాం. ప్రధాని మోడీకి మీర్ యార్ బలూచ్ రాసిన లేఖలో మొదట పాక్ అణు పరీక్షలను హైలైట్ చేశారు. అందుకు కారణం పాకిస్తాన్ తన అణ్వాయుధ పరీక్షలను బలూచిస్తాన్లో నిర్వహించడమే. 1998 మే 28న బలూచిస్తాన్లో పాకిస్తాన్ నిర్వహించిన అణు పరీక్షలను జాతి నిర్మూలనకు నాందిగా అభివర్ణించారు. నవాజ్ షరీఫ్ ప్రభుత్వ సహకారంతో పాకిస్తాన్ సైన్యం బలూచ్ భూమిని నాశనం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరీక్షల కారణంగా చాగై, రాస్కో కొండల్లో పేలుడు పదార్థాల వాసన ఇప్పటికీ అలాగే ఉంది అన్నారు. ఈ పరీక్ష కారణంగానే అనేక పొలాలు నాశనమయ్యాయని, పశువులు చనిపోయాయని, పిల్లలు వికలాంగులుగా జన్మించారని పేర్కొన్నారు. తద్వారా తమ ప్రాంతం ఎంతలా నరకం అనుభవిస్తుందో ప్రధానికి వివరించే ప్రయత్నం చేశారు. అంతేకాదు పాకిస్తాన్ అణ్వస్త్రాలను జప్తు చేయాలని ప్రపంచానికి విజ్ఞప్తి చేశారు. బలూచిస్తాన్ స్వాతంత్ర పోరాటంలో భారత్ బహిరంగంగా మద్దతు ఇవ్వాలని మోడీకి విజ్ఞప్తి చేశారు. ఆ తరువాతే పాకిస్తాన్ ఉగ్ర కుట్రలను బయటపెట్టారు. ఉగ్రవాద సంస్థలకు పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ సపోర్ట్ చేస్తుందని లేఖలో హైలైట్ చేశారు. ఇందులో కొత్త ఉంది అనుకోకండి, అసలు లెక్క ఇక్కడే ఉంది. ఐఎస్ఐ రోజుకొక ఉగ్రవాద ముఠాను తయారు చేస్తోందన్నది మీర్ యార్ బలోచ్ బయటపెట్టిన సంచలనం. అంటే ఆ దేశం సైనిక బలోపేతం కంటే కూడా ఉగ్రవాద బలోపేతంపైనే ఎక్కువగా ఫోకస్ చేసిందన్నమాట. అంతేకాదు ఆ ఉగ్రవాదులందరినీ భారత్, ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్తాన్, అమెరికా, ఇజ్రాయెల్పై దాడుల కోసం ఉపయోగిస్తుందని తేల్చి చెప్పాడు. తమ ప్రాంతంలోని బంగారం, రాగి, గ్యాస్, చమురు, యురేనియం వంటి ఖనిజాలను దోచుకుంటూ వీటి ద్వారా తమ ఆర్థిక వ్యవస్థను నడుపుతోందని విమర్శించారు. ఈ డబ్బుతోనే ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూరుస్తోందని ఆరోపించారు. ఆ లేఖలో చైనా గురించి కూడా ప్రస్తావించారు. చైనా పాకిస్తాన్ సైన్యానికి మద్దతిస్తోందని వివరించారు. తాము భారత్కు మద్దతిచ్చామని, ఇప్పుడు భారత్ కూడా తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. అలాగే ఢిల్లీలో బలూచిస్తాన్ రాయబార కార్యాలయాన్ని నిర్మించుకునేందుకు అవకాశం కల్పించాలని లేఖలో రాసుకొచ్చారు. ప్రధాని మోడీకి మీర్ యార్ బలూచ్ రాసిన లేఖలో భారత్కు పరోక్షంగా కొన్ని ప్రశ్నలు సంధించినట్లు కనిపిస్తోంది. వాటిలో మొదటిది పాకిస్తాన్ ఉగ్ర కుట్రలను ఇంకా ఎంతకాలం భరిస్తారు అన్నదైతే, రెండవది ఉగ్రదేశానికి చైనా మద్దతుగా నిలుస్తున్నప్పుడు బలూచిస్తాన్కు భారత్ సపోర్ట్ ఇవ్వడంలో తప్పేముంది అన్న పాయింట్. నిజానికి మీర్ యార్ అడిగిన దానిలో తప్పేం లేదు. ఇటీవల జరిగిన ఘర్షణల్లో పాకిస్తాన్కు చైనా ఎలా మద్దతుగా నిలిచిందో చెప్పాల్సిన పని లేదు. దౌత్యపరంగా అలా చేయడం కూడా తప్పు కాకపోవచ్చు, కానీ జిన్పింగ్ సర్కార్ పాకిస్తాన్ ఉగ్ర కుట్రలకు కూడా మద్దతుగా నిలుస్తోంది. ఇండియన్ ఆర్మీ చేతిలో చచ్చిన పాక్ ఉగ్రవాదుల దగ్గర ఎన్నో సందర్భాల్లో చైనా ఆయుధాలు దొరికాయి. అది మాత్రమే కాదు, ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ వేదికలపై బహిరంగంగానే పాక్ ఉగ్రవాదులకు బీజింగ్ అండగా నిలుస్తోంది. ఇవే నిజాలను మోడీకి రాసిన లేఖలో ఇండైరెక్ట్గా ప్రస్తావించారు మీర్ యార్ బలోచ్. బీజింగ్ తప్పుడు మార్గాన్ని అనుసరిస్తోందని, తమ నిజాయితీ కల పోరాటానికి భారత్ మద్దతు ఇవ్వడం తప్పే కాదని వివరించే ప్రయత్నం చేశారు. ఇదంతా ఓకే, మీర్ యార్ బలూచ్ లేఖపై మోడీ సర్కార్ రియాక్షన్ ఏంటి? ఇదే ఇప్పుడు మిలియన్ మార్క్ ప్రశ్న. 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాటానికి మద్దతు ఇచ్చినట్లే బలూచిస్తాన్కు కూడా మద్దతు ఇవ్వాలి అనే డిమాండ్లు మన దేశంలో కూడా ఉన్నాయి. పైగా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అడ్డుపెట్టుకుని భారత వ్యతిరేకులతో చేతులు కలుపుతూ చేస్తున్న కుట్రలకు బలూచిస్తాన్ను వేరు చేయడంలో తప్పు లేదని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. కానీ బలూచీల స్వాతంత్ర పోరాటానికి అధికారికంగా మద్దతిస్తే పరిణామాలు తీవ్రంగా ఉండొచ్చు. సీన్లోకి చైనా ఎంటర్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. బిఎల్ఏ ప్రాజెక్ట్ బలూచిస్తాన్ మీదుగానే సాగడం అందుకు కారణం. అప్పుడు పాకిస్తాన్ చైనాతో ఒకేసారి యుద్ధం చేయాల్సిన పరిస్థితులు రావచ్చు. అందుకే పరోక్షంగా అయినా మద్దతు ఇవ్వాలంటున్నారు విశ్లేషకులు. ఒకటి మాత్రం నిజం,
పాకిస్తాన్ను బలహీనం చేయడానికి భారత్కు బలూచిస్తాన్ కూడా ఒక బలమైన అవకాశం. బలూచిస్తాన్ను విముక్తం చేయిస్తే పాకిస్తాన్ పని సగం అయిపోయినట్లే. బలూచిస్తాన్కు భారత్ మద్దతు ఇస్తే మాత్రం ఆ ప్రాంతాన్ని కాపాడుకోవడం పాకిస్తాన్కు కూడా అసాధ్యం.